జక్కంపూడి రాజా అనపర్తి సిఐ మీద ఇష్టం వచ్చినట్టు ఒక రకమైనటువంటి బూతులతో విరుచుకుపడ్డాడు. నువ్వు సిఐ అయితే ఏంటి, ఏం చేస్తావు, చంపుతావా, నరుకుతావా, నీ ఉద్యోగం నువ్వు జై, ఆఫ్టర్ ఆల్ సిఐ నా మీద ఎగురుతావా, నువ్వు మాత్రం ఆఫ్టర్ ఆల్ గాడివి కదా, ఆఫ్టర్ ఆల్ మాజీ ఎమ్మెల్యేవి, అది కూడా పోయింది అనుకో. అసలు వివాదం ఎందుకు వచ్చింది? ఈ నెల 29న మత్స్యకారకు సంబంధించి ఏదో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి మత్స్యకార సభ్యులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొంతమందిని విచారించారు. అక్కడ ఎవరు పోలీసులు కొట్టలేదు, చేయలేదు. అయితే మీరు విచారణ పేరుతో వచ్చి వైసీపీ నాయకుల ఇళ్లలో అక్రమంగా దూరి వాళ్ళ మీద దాడి చేస్తారా అని చెప్పి జక్కంపూడి రాజా వచ్చాడు. గట్టిగా మాట్లాడితే కిడ్నాప్ కేసు కింద వాళ్ళకి సహకరిస్తున్నట్టు తీసుకెళ్లి బొక్కలో వేయాలి. మరి జక్కంపూడి రాజాకు వచ్చిన నొప్పి అంటే నాకు అర్థం కాల. ఇదే జక్కంపూడి రాజాకు గత చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. 2017లో రోడ్డు దగ్గర కారు అడ్డంగా పెట్టాడు, తీమంటే ఎస్ఐతో వాగ్వివాదం చేసుకుంటే ఒళ్ళు హోణమయ్యేటట్టు కొట్టాడు. అప్పట్లో ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు, నువ్వు అడిగావు చూడు, ఏం చేస్తారని పోలీసులను అడిగావు చూడు, ఆ పోలీసులే పిచ్చుకోకను కొట్టినట్టు కొట్టారు. చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. పోలీసులు ఏం చేస్తారంటే ఏదైనా చేస్తారు పోలీసులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసు పడింది అనుకోండి జక్కంపూడి రాజా మీద, 4 రోజులు కనపడ్డాక ఈ హీరోయిజం కనుమరుగు, అలాంటిది నిన్న 10 మందిని వేసుకుని వెళ్ళిపోయి, అంటే వెనకమాల 10 మంది ఉన్నారు కదా, అది ధైర్యం. జక్కంపూడి రాజాకి ధైర్యం ఉండదు. నీకు పోలీసులతో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, అంతేగాని పోలీసుల మీదకి వెళ్ళిపోయి కాలర్లు ఎగరేయటం, చంపేస్తావా, నరికేస్తావా, పొడి చేస్తావా, నేను వచ్చిన తర్వాత నీ అంతు చూస్తా, నువ్వు వచ్చేది లేదు, వాళ్ళంతు చూసేది లేదు. ఆల్రెడీ అయిపోయింది, మీ ప్రతాపం అయిపోయింది. నేను అదే చెప్పింది, ఆ బలిపే తగ్గించుకోవాలా.